అబ్బా నా ఫోన్కి ఫోన్ చేయి అబ్బా. హలో నా ఫోన్కి ఫోన్ చేయి. హలో హలో నా ఫోన్కి ఫోన్ చేయి అబ్బా. ఓయ్ నా ఫోన్కి ఫోన్ చేయి. హలో చెయ్యబ్బా, ఇప్పుడు కాదు ఒకసారి చెయ్యబ్బా. ఇప్పుడు కాదు కుదరదు. ఒక్క నిమిషం, జస్ట్ ఒక్క నిమిషం చూపిస్తాను. అది ఆమె మొబైల్ కాదు సార్, ఉన్నారా వేరే వాళ్ళ మొబైల్. స్టాప్ ఉంటారు మా ఫోన్ కి ఫోన్ చేయమని చెప్పి మాట్లాడింది. చెప్పండి ఫోన్ చేయబ్బా అంటే ఫోన్ చేయబ్బా కాదు మేడం. ఇప్పుడు ఆమె వేరే వాళ్ళ ఫోన్ లో నుంచి ఆ కుర్రోడికి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నా ఫోన్ చేయబ్బా తర్వాత నా ఫోన్ చేయమ్మా అని చెప్పి అంది. ఆమె ఫోన్ లో మాట్లాడితే మొత్తం ఇచ్చేవాడిని కాదు కదా, వేరే వాళ్ళ ఫోన్ లోంచి నేను చేయించింది. అది సరే, ఎవరితో మాట్లాడావమ్మా? నేను ఎవరితో మాట్లాడలేదు. అరే ఇప్పుడు నువ్వు నీవే కదా అది వాయిస్. నేను ఎవరితో మాట్లాడలేదు మేడం. నా ఫోను మా స్టాఫ్ తీసుకున్నారు. సరే అమ్మా, అది ఎవరితో అన్న ఫోన్ చేయమని ఎవరితో చెప్తున్నావు? మా స్టాఫ్ తీసుకునేవాళ్ళు మేడం ఫోను. మా స్టాఫ్ తీసుకుని నీ ఫోన్ కాదమ్మా, నీ వాయిస్ తో నువ్వు ఎవరినో ఫోన్ చేయమని అడుగుతున్నావు. ఎవరిని ఫోన్ చేయమని చెప్తున్నావు? నేను ఎవరు చేయమని చెప్పలేదు మేడం. మరి అది నీ వాయిసే కదా. నా వాయిస్ కాదు మేడం. అలా అంటే ఆ లెవెల్ కి డూప్లికేటింగ్ చేశాడా? లేదు మేడం, నేను ఎవరు చేయలేదు. మనం కాలనీలో కుర్రోళ్ళు చేసినా కూడా నైట్ 11 గంటల దాకా ఆ పేటలో ఈ అమ్మాయి ఒకటి ఫోన్ మాట్లాడింది మేడం. నేను అలా మాట్లాడను మేడం. ఎవరితో మాట్లాడతాను మేడం? ఇస్తున్నాడు మేడం. ఒకవేళ తప్పు తను అనుకున్నది మాట్లాడింది మాత్రం తప్పు చేసింది. తను మాట్లాడతాను మేడం. వాళ్ళ చెల్లె చెప్పింది, అమ్మాయి మీ అన్నయ్య నన్ను తీసుకుని నువ్వు మాట్లాడలేదు, నువ్వు చేయలేదు, నువ్వు తిరగలేదు, నువ్వు ఎవరితోనూ బైక్ లో వెళ్ళలేదు. కావాలంటే ఏ రుజువు కావాలంటే ఆ రుజువు నన్ను టెస్ట్ చేసుకోమని మేడం. ఏ విధంగా చేసుకున్నా నేను ఏ టెస్ట్ అయినా కానీ మేడం నేను ముందుకు వస్తాను మేడం. ఏ విధంగా అయినా సరే, ఎక్కడికి రమ్మన్నా సరే. నేనైతే మటు ఏం తప్పు చేయలేదు. మాట్లాడి మాత్రం తప్పండి మటుకు దాన్ని నేనేం చేయలేదు మేడం. నేను మటుకు ఏ తప్పు చేయలేదు మేడం. ఎందుకంటే మాట్లాడినంత మాత్రాన తప్పు అయితే నేనేం చేయలేనంట మేడం. మాట్లాడలేదు సార్. నాకు చెప్పింది డైరెక్ట్ గా. ఆ కుర్రోడు వినోద్ అని చెప్పాను చూసాను మేడం. ఆ కుర్రోడు ముందరే నేను ఫోన్ మాట్లాడుతున్నాను, ఏమైంది ఇప్పుడు దాని కాడ వద్దనుకున్నాగా అని చెప్పి ఆ విషయం అక్కడే జరిగింది. ఒక 24 గంటలు అక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళకే తెలిసిద్దా విజయవాడ నుంచి ఇలాగ వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా మేడం గారు, అలా తెలిసి ఒక మాట చెప్పండి మేడం. నేను వాళ్ళకి చెప్తున్నా మేడం. ఇప్పుడు తాగిచ్చి తినిపించి తను తిరుగుతాడు కనుక మేడం నేను కుర్రోళ్ళు అంటలా. ఇప్పుడు కుర్రోళ్ళు కూడా వద్దు, కుర్రోళ్ళు వద్దు మేడం. కుర్రోళ్ళు వద్దు మేడం. ఇప్పుడు పెద్దోళ్ళే ఉన్నారు అక్కడ. ఆ పెద్దోళ్ళ ద్వారా సరే మేడం. సరే ఇప్పుడు అవన్నీ వదిలే. ఇప్పుడు నేను అనేది కాసేపు ఆ అమ్మాయి నువ్వు చెప్పినట్టు అమ్మాయి సంవత్సరంన్నరలో ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది చేసింది అనుకుందాం. కాసేపు వదిలేసే అమ్మాయిని నువ్వు క్షమించి, అమ్మాయి ఇక్కడి నుంచి అంటే జీవితంలో చాలా జరుగుతాయి. ఇప్పుడు మీరిద్దరే కాదు కదా, 2 పిల్లలు ఉన్నారు అవునా కదా. మీ ఇద్దరు చేసిన తప్పుడు పనులకి ఆ 2 పిల్లలు శిక్ష అనుభవించాలా? మేడం చచ్చిపోతాం మేడం. పిల్లల్ని అంటే ఇచ్చేది నేను పెంచుకుంటాను మేడం. పూర్తి బాధ్యతగా నేను సైన్ పెట్టేస్తాను మీకు. పిల్లలు నాకు ఇచ్చేయమని చెప్పండి, నేనే పెంచుకుంటాను. నాకు మట్టికి ఆయనే వద్దు. నేను చూసాను మేడం కళ్ళతో. 2 మగాళ్ళు మధ్యలో పెట్టుకుని వెళ్తే నా పిల్ల ఎలా చెప్ప మేడం? మరి కొట్టకుండా ఎందుకు ఊరుకున్నా? బయట ఇట్లా మాట్లాడక వీళ్ళిద్దరి మధ్య ఒక సంబంధం కలిసింది అంటే అది అతని తప్పు కాదు, ఈ అమ్మాయి తప్పు కూడా ఈక్వల్ గా ఉంది. ఇద్దరు కలిసి ఏదో పని చేశారు. ఇప్పుడు నువ్వు అంత ఏదో పని చేసిన వాడివి ఈ రోజు ఆ పిల్లల గురించి అన్నా నువ్వు ఆలోచించి నువ్వు అమ్మాయిని ఎందుకు యాక్సెప్ట్ చేయలేను? నేను పెంచుకుంటాను. పిల్లలు ఇచ్చేస్తావు కంటే వాళ్ళ అమ్మని తీసుకొస్తావు నువ్వు పిల్లలకి? నేను తీసుకొస్తావు మరి అదే నేను అలా చేయమంటారు మేడం. మొగుడు పిల్లలకు ఉండకండి, తల్లిదండ్రిగా ఉండండి పిల్లలకి. లేదు మేడం నేను ఉండలేదు మేడం. అలాగా ఎందుకుండవు అన్నా? ఉండలేదు మేడం. ఎందుకు ఉండలేవు? ఎలా ఉంటాను మేడం? వేరే వాళ్ళతో వెళ్ళి చూసింది అమ్మాయి వేరే వాళ్ళతో కాపురం చేయడం చూసావా నువ్వు? కాపురం ఏంటి మేడం? వెళ్ళడం తప్ప? తప్పు కాదా మేడం? సరే బైక్ లో వెళ్ళడం తప్పనంటే ఒప్పుకుంటాం. సరే అమ్మాయి తప్పు చేస్తే క్షమాపణ అడుగుద్ది అంతే, అయిపోయింది. అమ్మాయి ఆలోచించుకోలేదు, అది ఏదో వెళ్ళిపోయింది. వాయిస్ రికార్డు ఇవన్నీ ఆమె తప్పు చేసినట్టు మీకు అనిపించలేదు. ఆ వాయిస్ రికార్డింగ్ నువ్వు అమ్మాయి వాయిస్ అని నేను ఎలా నమ్మాలి మేడం? ఇంతకన్నా ఇప్పుడు నాలాంటోడు అంతకన్నా ఇంకేం చేయలేడు మేడం. ఎలా చేస్తారు ఇప్పుడు? నాకు వాయిస్ నువ్వు ఇంకొకటి పెళ్ళాన్ని తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళిపోయి మేడం నేను తీసుకెళ్ళలేదని అంటారు. ఇప్పుడు ఆమెకి ఇష్టపడే వచ్చింది, నేనేం బలవంతంగా కరెక్టే కదా. ఇప్పుడు అమ్మాయి ఇష్టపడే వస్తుంది కదా. ఇప్పుడు అమ్మాయి కూడా అమ్మాయి ఇష్టపడే వస్తానంటుంది. చేసేది ఇప్పుడు నాకెందుకు మేడం? సంవత్సరం నుంచి నేను 3 నెలల దాకా ఆమె బతిలాడాను. ఇప్పుడు ఎందుకు రాలేదు మేడం? ఇప్పుడు మొగుడు కావాలంటే నాకు కొత్తగా అర్థం కావట్లేదు.
ఎందుకని అలాగా? అంటే నువ్వు ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకుంటావని అమ్మాయికి భయం వేసింది. ఎవరు ఇన్నాళ్ళు నువ్వు వచ్చి తీసుకెళ్తావని వెయిట్ చేసింది. నువ్వు మేడం వెళ్ళలేదు. తప్పంతా వాళ్ళదే కదా. ఇప్పుడు ఏది వాళ్ళు తప్పే? పంపించకుండా ఉంచడం, నేను వెళ్ళి అడిగిన అవునయ్యా, పనులు నువ్వు ఇప్పుడు తమ్ముడు చెయ్యరు. నువ్వు ఇష్టం వచ్చినట్టు కొడితే అంటే ఎవరు పడతారు? పడరు నేను కదా. కొట్టలేదు మేడం. ఇప్పుడు మేడం నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడ, నేను ఏం మాట్లాడినా మీకు ఏం అనిపిస్తుందో నాకైతే తెలియదు.